బజే వాయువేగం. ఫస్ట్ వీడియోని చివరి వరకు చూస్తే మూవీ ఎక్కడ దొరుకుతుందో చెప్తా. బేసిక్‌గా మూవీ స్టోరీ లైన్‌కొస్తే హీరో ఫాదర్‌కి ఆపరేషన్ చేయాలి. సో, ఇప్పుడు తన కాడ అంత బడ్జెట్ ఉండదు. సో, ఆపరేషన్ చేపియడం కోసం తను ఏం చేశాడు? డబ్బులు తెచ్చాడా లేదా? వాటి కోసం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు? విలన్స్ ఎలా ఎంటర్ అయ్యారో అనేదే మూవీలో చూడొచ్చు. మూవీ స్టోరీ మనం ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసిందే. మూవీ స్టోరీ సేమ్ ఉంటే ఏం కాదు. కానీ ప్రెజెంటేషన్ యూనిక్‌గా ఉండాలి. సో, బజే వాయువేగం అది ప్రూవ్ చేసింది. ఫస్ట్ హాఫ్‌లో మెల్లమెల్లగా క్యారెక్టర్స్ అన్ని రివీల్ చేసుకుంటూ వెళ్తారు. ఇంటర్వెల్‌కి ముందు ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. సో, మన గుడ్ న్యూస్ ఏందంటే ఆ ట్రాక్ ఎక్కువ సేపు ఉండదు. సెకండ్ హాఫ్‌లో ఆ ప్రాబ్లమ్స్ యొక్క చిక్కుముడిని స్లోగా క్లారిఫై చేస్తూ వస్తుంది. సో, క్లైమాక్స్ కూడా మనల్ని సాటిస్ఫై చేస్తుంది. ఓవరాల్‌గా మూవీ మాత్రం బాగుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష మూవీస్ కన్నా ఈ మూవీ బాగుంది. ఎవరైనా ఈ మూవీకి వెళ్ళాలో ఆలోచిస్తుంటే ముందు బజే వాయువేగం మూవీ ప్రిఫర్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ మూవీస్ ట్రై చేయండి. ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో ఒక లైక్ చేసి కామెంట్లో చెప్పండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ట్యాప్ చేసి జాయిన్ అవ్వండి. యూ విల్ బి ఫైండ్ దేర్.